తెలంగాణ రైతులకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని మనకు 4 ఎకరాల పై నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. మరి 4 ఎకరాల పైన ప్రభుత్వం సాయాన్ని అందించడానికి సిద్ధం అయినటువంటి నేపథ్యంలో మరి రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 4 ఎకరాల నుంచి 10 ఎకరాల రైతులకు రైతు భరోసాను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇప్పటికే రైతులంతా కూడా ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతేకాదు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా 3.5 ఎకరాల వరకు కూడా భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందించగా రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పేరుతో ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది. ఇక తాము అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి మనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు హామీ ఇచ్చింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఏడాదికి 15,000 రూపాయలను కాస్త 12,000 రూపాయలు అయితే చేసి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఈ నిధులను ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఖరీఫ్ యాసంగి అలాగే ఖరీఫ్ వానాకాలం రబీ యాసంగి ఖరీఫ్ రబీ సీజన్లో రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు కూడా సుమారుగా 3.5 ఎకరాల వరకు కూడా భూమి ఉన్న రైతులకు 4,000 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే జమ చేయడం జరిగింది. మరి ఇప్పుడు తాజా ప్రకటనతో రేపటి నుంచి కూడా భూమి పరిమితిని పెంచడం ద్వారా మరింత మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. దాదాపు 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఈ నిధులు జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి పంట పెట్టుబడులకు చేయూతనైతే ఇస్తుందన్నమాట ఈ డబ్బులు. ఇక రాష్ట్రంలో ఇటీవల వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన భరోసా కల్పించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారన్నమాట. మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ఇక్కడ సిద్ధమైపోవడం జరిగింది. ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం. మరి దీనికోసం ప్రభుత్వము ఈ యొక్క 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం 4,000 కోట్లకు పైగా విడుదల చేసినట్లు తెలుస్తుంది. మరి రైతులకు రేపటి నుంచి కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి రైతు భరోసా నిధులు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 70 లక్షల మంది రైతులకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అయితే సాయం అయితే చేస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా రైతులకు సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగా రైతులకు ఈ యొక్క సాయాన్ని అందించి మనకు డబ్బులను అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా 4 ఎకరాల పైన నుంచి 10 ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది. ఇక రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సాయాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరి రైతులకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మనకు అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఇది ఊహించని ప్రకటననే చెప్పుకోవచ్చు. కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి. డబ్బులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. మరి అర్హులను కూడా గుర్తించి అర్హుల జాబితా ప్రకారం రైతులందరికీ కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేసి దాని ప్రకారం రైతుల ఖాతాల్లోకి నిధులైతే జమ చేయబోతోంది. మరి ఇప్పటికే రాష్ట్ర పరంగా మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ రైతు భరోసా పీఎం కిసానే కాకుండా
మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పంట నష్టపరిహారం కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేయబోతోంది. మరి పంట నష్టపరిహారంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత 2,000 రూపాయలను కూడా రైతులకు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా ఈ సాయాన్ని రైతులకు జమ చేసి వారికి మరింత మేలు జరిగే విధంగా మరింత పెట్టుబడి సాయం కింద వారికి యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు సాయాన్ని అందిస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులకు ఇది మంచి అవకాశం. రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి రైతుకు కూడా సాయం అయితే అందబోతుంది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పి సూచించడం అయితే జరిగింది. ఇక రైతులు ఊహించిన దానికంటే కూడా మెరుగ్గా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాని ప్రకారమే మీకు మెరుగైనటువంటి సేవలను ప్రభుత్వం తరపున అందిస్తామని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి. మరి రైతు భరోసా ద్వారా రైతులకు ఏ విధంగా డబ్బులను విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. 3వ తారీఖునైతే డబ్బులు అయితే జమ కాలేదు. మరి ఈ రోజు నుంచి డబ్బులు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పినా కూడా మనకు మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే డబ్బుల విడుదలలో మనకు ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం, విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు ముందుగానే నిధులు అందించడం లక్ష్యంగా ఈ పథకం అయితే కొనసాగుతూ ఉన్నా కూడా ఏకకాలంలో మనకు ఇవ్వకపోవడంతో సహాయాన్ని ఏకకాలంలో ఇవ్వకపోవడంతో చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు డబ్బులను వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఈరోజు ఆదివారం కనుక డబ్బులు జమ కాకపోవచ్చు. మరి రేపటి నుంచి కూడా కంటిన్యూగా ఈ నెల చివరి వరకు మనకు ఏదైతే 5 ఎకరాల లోపు అంటే 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు ఉన్న వారికి పైసలు వేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది. మరి 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి. తర్వాత మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 5 ఎకరాల పైన నుంచి ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి రైతులకు ఊహించిన విధంగా కూడా మనకు ఈరోజు రేపటి నుంచి కూడా 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు అయితే మనకు దాదాపు 30,000 రూపాయల వరకు కూడా జమ చేయబోతుంది. ఇక ఇప్పటికే మనకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేస్తూ కూడా రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26న ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు 4.41 లక్షల మందికి, ఆ తర్వాత 17.303 లక్షల మంది రైతులకు 1 ఎకరా వరకు కూడా నిధులు వేశారు. ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల లోపు మొత్తంగా చూసుకుంటే 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటివరకు కూడా మనకు 2 లక్షల లోపు రుణమాఫీ కూడా 28.35 కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24,76,150 మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు. పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు.
ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. వెంటనే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధినైతే పొందండి. మరి ఇది